ఓం శ్రీమాత్రే నమః. జై వారాహి మాత. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. మనము రోజు వారాహి అమ్మవారి పరిహారాల గురించి, రెమెడీస్ గురించి, అమ్మవారి పూజల గురించి ఎన్నో చెప్పుకుంటూనే ఉన్నాము. వాటి ప్రతిఫలాన్ని కూడా పొందుతూనే ఉన్నాము. అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు పంచమి, అష్టమి తిథులతో పాటు మంగళవారం, శుక్రవారం, అదేవిధంగా పౌర్ణమి, అమావాస్యలలో అంటే చాలా ఇష్టం. ఇప్పుడు శ్రావణంలో వచ్చే మొదటి శుక్రవారం, అంతేకాకుండా పంచమి తిథి అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథి, అంతేకాకుండా నాగపంచమి, ఇవన్నీ కలిసి వస్తున్నందున అమ్మవారికి నేను చెప్పబోయే రెమెడీ చేసినట్లయితే ఎన్నో లక్షల రూపాయలు మీరు పొందుతారు. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ఇలా ఒక ఆర్థిక అప్పుల సమస్యలే కాకుండా మీకున్నటువంటి అనేక కుటుంబ సమస్యలు కానీ, లేదా భార్యాభర్తల సమస్యలు కానీ, పిల్లలు చెప్పినట్లు వినకపోవటం, పిల్లలకు పెళ్లిళ్ళు కాకపోవటం, పిల్లలకు ఉద్యోగాలు రాకపోవటం, ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవటం, ఇలా ఎన్నో మానసిక సమస్యలు, లేదా శత్రు భయాలు, భూ తగాదాలు, కోర్టు కేసులు, ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల సమస్యలు, ఉన్నటువంటి కోరికలు, ఇవన్నీ తీరడానికి ఈ రెమెడీ చేసినట్లయితే ఖచ్చితంగా మీ సమస్య, మీ కోరిక అనేది తప్పకుండా 100కు 100% తీరుతుంది. అయితే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో చేయండి. చెప్పుకోబోయే రెమెడీ ఏంటి అంటే, ఒక రూపాయి నాణెం, వాటితో పాటు 5 లవంగాలు మొగ్గ ఉన్నటువంటివి, వాటితో పాటుగా 1 అనాస పువ్వు, ఈ 3 వస్తువులు కావాలి. ఇక వారాహి అమ్మకి బ్రహ్మ ముహూర్తంలో కానీ, లేదా సాయంత్రం పూజా సమయం కానీ అనుకూలమైనటువంటిది. ఈ సమయాలలో ఎప్పుడైనా మీరు ఈ రెమెడీ చేసి నేను చెప్పబోయే మంత్రాన్ని 21 సార్లు చదవండి. చదివినట్లయితే మీకున్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఒకవేళ అన్ని సమస్యలు అప్పటికప్పుడే తొలగిపోకపోయినా దానికి కావలసినటువంటి దారి అనేది మీకు అమ్మవారు చూపెడతారు. ఇప్పుడు ఆ రూపాయి నాణాన్ని, 5 లవంగాలను, ఈ అనాస పువ్వును ఏం చెయ్యాలి అంటే, రూపాయి అనేది మనకి ఎన్నో చేతులు మారి మన దగ్గరికి వస్తుంది. రూపాయే కదా అని తీసి పడేయకండి. దానికి ఉన్నటువంటి విలువ అనేకం. ఏంటి అంటే 10 రూపాయలు కావాలి అంటే 9 రూపాయలే ఉండి మన దగ్గర ఒక్క రూపాయి లేకపోయినా దాన్ని 10 రూపాయలు అనలేం. అదేవిధంగా 1000 రూపాయలు కావాలి. ఆ 1000 రూపాయలలో ఒక రూపాయి తగ్గిందనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం? 999 అంటాం కానీ 1000 రూపాయలు అనలేం కదా! సో, అంతటి మహిమ కలది. అందువల్ల ఈ చెప్పబోయే రెమెడీని ఖచ్చితంగా తీరుతుంది. మీకున్నటువంటి సమస్యలను తీరుస్తుంది. నమ్మకంతో, భక్తితో చేయండి. ఏం చేయాలి అంటే, అమ్మవారికి ముందు ఆవాహనం చేసుకొని దీపం పెట్టండి. దీపం పెట్టి పూజా పత్రి అవన్నీ సమర్పించండి. సమర్పించి ఈ ఒక్క రూపాయిని మంచిగా శుభ్రమైనటువంటి నీటితో కానీ, రోజ్ వాటర్‌తో కానీ, గంధం, పసుపు వేసినటువంటి నీటితో కానీ శుభ్రపరచండి. శుభ్రపరిచి బొట్టు పెట్టండి. పెట్టిన తర్వాత ఈ 5 లవంగాలు, అనాస పువ్వు, ఈ మూడింటిని అమ్మవారి దీపం ముందు, లేదా అమ్మవారి ఫోటో ఉన్నట్లయితే ఫోటో ముందు పెట్టి మీకున్నటువంటి సమస్యను చెప్పుకోండి. అమ్మ, నాకు అప్పుల్లో ఉన్నాను. నా అప్పులన్నీ తీర్చు. లేదా నాకు ఎలాంటి ఆర్థిక సమస్య ఉంది తీర్చు. నా పిల్లలు వినట్లేదు. వినేటట్లు చేయు. నా పిల్లల్ని మంచిగా చదివేటట్లు చేయు. నా పిల్లలకి ఉద్యోగం రావాలి. నా భర్త ఆయుష్ మంచిగుండాలి. నేను దీర్ఘ సుమంగళిగా ఉండాలి అనేటువంటి మీది సంకల్పం ఏదైతే ఉందో దాన్ని ఈ 3 వస్తువులను చేతిలో పట్టుకొని చెప్పుకొని తర్వాత అమ్మవారి ముందు పెట్టండి. ఇప్పుడు ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఆ మంత్రం ఓం హ్రీం శ్రీం వరరూప సిద్ధిదాయిన్యై నమః. ఓం హ్రీం శ్రీం వరరూప సిద్ధిదాయిన్యై నమః. ఈ మంత్రాన్ని మంచిగా మీకు బయటకి ఎంత ఉచ్చారణ చేసేటట్లు వస్తే అన్ని సార్లు 21 సార్లు చదవండి. చదివిన తర్వాత ఈ లవంగాలు, అనాస పువ్వు, రూపాయి నాణాన్ని 24 గంటలు అమ్మవారి పాదాల దగ్గరే ఉంచి, నెక్స్ట్ 24 గంటల తర్వాత తీసి వాటిని ఒక పేపర్‌లో ప్యాక్ కానీ, లేదా ఒక కవర్‌లో వేసి ప్యాక్ కానీ చేసి మీ బీరువాలో కానీ, హ్యాండ్ బ్యాగ్‌లో కానీ, పర్స్‌లో కానీ వేసి ఉంచండి. వీటికి లవంగాలకి డబ్బును ఆకర్షించేటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. పక్కకు లక్ష్మీదేవి అయినటువంటి రూపాయి బిళ్ళ ఉంది. కాబట్టి అమ్మవారు వాటితో ఆకర్షించబడి మీకు సంవత్సరమంతా డబ్బు వచ్చేలా చేస్తుంది. అదేవిధంగా ఖర్చులను తగ్గిస్తుంది. మీకున్నటువంటి సమస్యలను, కోరికలను తీర్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. జై వారాహి మాత అని. తప్పకుండా మీ సంకల్పం నెరవేరుతుంది.